నమస్కారం అండి. నమస్కారం అండి. ఇండియన్ గురు అటో ఓం సత్యం ఓం లోక్ సమర్పిత్ మీడియా. ఎస్, మీడియా ప్రెస్ రిపోర్టర్. ఈ మూడు మాటలే. శాంతి సేవ న్యాయం, బ్రహ్మం విష్ణు శంకరుడు, రూపదర్శనం అమ్మ కనకదుర్గమ్మ. మనము సత్యమే జయితుంది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ సత్యమే జయితుండగా ఆ సింగ్ లైన్ మీద అమ్మ తెలుకోవచ్చు. ఇది సత్యమైన మాట. ఈ ఛానల్ భారత సంవిధానకు సమాధానం ఇచ్చే ఏకైక మాత్ర ఛానల్ అండి. ఈ ప్రపంచానికి ఒకటే ఛానల్, లోక్ సమర్పిత్ మీడియా, ప్రెస్ రిపోర్టర్. ఈ మూడు ఒకటేనండి. ఈ లోక్ సమర్పిత్ మీడియా ఇది మాట్లాడుతుంది, ప్రేమిస్తుంది, పనులు చేస్తుంది. ఈ మూడు మాటలతో నడుస్తుంది మాట ఈ ఛానల్. ఎస్, మన హిందుస్థాన్ మొదటి మహిళ ప్రధానమంత్రిజీ మేన్ సాబ్ గారు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీకి ప్రేరేపణ ఇందులో ఉందండి. ఎస్, మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది, అవునా కదండి. మనకు 100 సంవత్సరాలు పూర్తి కాలేదు. అయితే ఈ 78 సంవత్సరాల లోపల మనం ఎంత ముందుకెళ్ళామో మనం మనసుతో మనలో మనము మాట్లాడుకోవాలి, అవునా కదండి. మన దేశానికి వికాసం మన హిందుస్థాన్ రాజకీయ నాయకులు చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఆ వికాసం చేయాలంటే ముందునే బాబూజీ మహాత్మా గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూజీ గారు అప్పుడే వికాసం చేసి ఉంటారు. కానీ ఆ వికాసం చేయకూడదు అని ఆపడానికని అప్పుడులో ఆ బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళతో నమ్మక సత్యాగ్రహం ఎక్కువగా చేసేవారు. నమ్మక సత్యాగ్రహం అంటే అలాగా వాళ్ళు మొండి పట్టి ఆ సత్యాగ్రహాలు ఎక్కువ చేయగా వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అవునా కదండి. అప్పుడు మనం వికాసం చేయకూడదని కొన్ని మన దేశంలో ఉన్న మాటలు రహస్యంగా మన మా పితృలు దాచిపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీకి ఫైరింగ్ చేసి చంపేశారు, బాబూజీ మహాత్మా గాంధీకి చంపేశారు, రాజీవ్ గాంధీకి చంపేశారు. ఆ తర్వాత ఎన్ని మంది ప్రధానమంత్రులు అయ్యారో మనకు అందరికీ తెలిసింది. పివి నరసింహరావు, చంద్రశేఖరరావు, బిపి సింగ్, విశ్వనాథ్ ప్రసాద్ సింగ్, గుజరాల్, దేవ్గౌడ, ఎన్ని మంది ప్రధానమంత్రి అయ్యండి. ఆ తర్వాత దామోదర్ శ్రీ నరేంద్ర మోదీజీ, మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు కదా. ఆ తర్వాత ఇప్పుడు వికాసం చేస్తున్నారు. వికాసం చాలా స్పీడ్గా చేస్తున్నారంటే ఇంత స్పీడ్ అయితే ఈ భూకంపాలు వచ్చి మనం మునిగిపోతాం. ఓ సత్యం.